నెల్లూరు జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయం నందు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పలకాటి భాస్కర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, ఎంపీపీ వేమారెడ్డి సౌజన్యారెడ్డి, ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ స్వచ్ఛరథం ప్రారంభోత్సవాన్ని రిబ్బన్ కటింగ్ చేసి టెంకాయ కొట్టి ప్రారంభించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోట మండలానికి సంబంధించి ఈ స్వర్ణరథం స్వచ్ఛరథంని మనము ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇందులో ఏమనంటే ఇది నెలలో 25 రోజులు ఖచ్చితంగా అన్ని గ్రామాలు తిరిగి ఆ గ్రామంలో సంబంధించిన ఇనుప వస్తువులు కానీ అన్ని రకాల ప్లాస్టిక్ కానీ అదేవిధంగా ఇనుప వస్తువులు, బాటిల్స్, అట్టపెట్టెలు ప్రతిదానికి ఒక్కొక్క రేటు నిర్దేశించడం జరిగింది ప్రభుత్వం వారు. దానికి సరిపడా వాళ్ళకు కావాల్సిన నిత్యావసర సరుకులు వాళ్ళు ఎంత అయితే, ఉదాహరణకి ఇప్పుడు మనకు ఐరన్ 20 రూపాయలు పర్ కేజీ, వాళ్ళు ఒక 2 కేజీలు తెచ్చారనుకోండి 40 రూపాయలు, కేజీ 20 రూపాయలు చొప్పున 2 కేజీలు తెస్తే 40 రూపాయలు. ఆ 40 రూపాయలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు ఏవైనా మన స్వచ్ఛరథంలో ఉంటాయి. అన్నీ వాళ్ళకి సంబంధించిన ఎర్రగడ్డల దగ్గర నుంచి, లేస్ దగ్గర నుంచి, పెన్స్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి దానికి సరిపడా వస్తువులు వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే గ్రామాలలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ ఇవన్నీ భూమి కలుషితం కాకుండా అది ప్రజలకు ఒక అవగాహన కల్పించి ఈ పర్యావరణాన్ని కాపాడడమే ముఖ్య లక్ష్యంగా తీసుకుపోతుంది అన్నమాట. మా ఆపరేటర్ పరమేష్ ఆయన ఖచ్చితంగా ప్రతి ఊర్లో ప్రతిరోజు ఉన్న 21 గ్రామ పంచాయతీల్లో 25 రోజులు అన్ని గ్రామాలు తిరిగేసి ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారు. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల అధికారులందరూ, నాయకులందరూ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మన ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి, ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తీసుకొని మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా మండలానికి ఒక వెహికల్ చొప్పున ఈ యొక్క స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మన కోట మండలంలో ఉన్న 21 పంచాయతీల్లో దాదాపు 20 రోజుల పాటు ప్రతి ఒక్క పంచాయతీ తిరిగి అక్కడ ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ప్లాస్టిక్ కానివ్వండి, స్క్రాప్ ఇనుము కానీ ఏదన్నా కూడా ఎటువంటి స్క్రాప్ ఊళ్ళల్లో లేకుండా శుభ్రంగా ఉండేటట్టు ఆ స్క్రాప్ తీసుకొని దానికి సరిపడా నిత్యావసర వస్తువులు ఇచ్చేటట్టుగా, ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే విలేజెస్ అంతా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు మా కోట మండలంలో మా గౌరవ ఎంపీపీ గారి చేత ఈరోజు ఈ వెహికల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ